అనేది. కానీ ప్రచారాల్లో బీజేపీ నాయకులు చెప్పింది ఇది మున్సిపల్ ఎలక్షన్స్ కాబట్టి గ్రామీణ ప్రాంతాలు కాదు పట్టణాల్లో జరుగుతాయి కాబట్టి ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు, కేంద్ర సహకారం ఏ విధంగా ఉంది, కేంద్ర నిధులు ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ చూసి ఓట్లు పడతాయి అంటున్నారు. పడతాయని చెప్పేసి అనుకున్నారు. అదే సాధారణంగా అన్ని డిబేట్లో కూడా మనం మాట్లాడారు కూడా. కానీ ఫలితాలు తారుమారుగా రావడానికి కారణం ఏమనుకోవచ్చు? తెలంగాణకి సీత కన్నేస్తోంది, బడ్జెట్లో కూడా ప్రత్యేకంగా నిధులు కానీ ఏమి కానీ కనిపించలేదు. ఇక్కడ నుంచి కేంద్ర మంత్రులు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, అయినప్పటికీ కేంద్రం నుంచి రావాల్సినటువంటి సహకారం పూర్తి స్థాయిలో రాలేదు అని చెప్పి ప్రజల అభిప్రాయం అనుకోవచ్చా? మేడం, ఈ రోజు నేను ఇందాక చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ గాని అటు బీఆర్ఎస్ పార్టీ గాని రెండు కూడా ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఎన్నికల్లో గెలిచినటువంటి పరిస్థితి ఉంది మేడం. అన్ని మున్సిపాలిటీల్లో కూడా ఈ రోజు ఏ ఓటర్ని మీరు పోయి ఎన్నికల తర్వాత కూడా పోయి అడిగినా కూడా చెప్తారు, ఓటుకు 10,000, 20,000, 5,000, 3,000 ఇట్లా ఇవ్వడం. విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఈసారి మున్సిపాలిటీ ఎన్నికల్లో అంటే గతంలో మనం డబ్బులు పంపిణీ చేయడం, మద్యం పంపిణీ చేయడం మాత్రమే చూసినాం. కానీ ఈసారి ఒక అడుగు ముందుకేసి ఇంటింటికి కేజీ చికెన్ పంపడం, ప్రతిరోజు మటన్ పంపడం, తర్వాత మద్యం బాటిల్ పంపడం, చీరల పంపిణీ చేయడం, లేకపోతే మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. ఏదైతే కొద్దిసేపటి క్రితం కూడా మనం మాట్లాడుకున్నాం, హంగ్ అనుకున్నటువంటి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, ఇంతకు ముందు కూడా నేను మాట్లాడాను. కానీ ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఫలితాలు అనూహ్య మలుపైతే తిరిగాయి. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీని బీఆర్ఎస్ గెలుచుకుంది. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో మొత్తం 24 వార్డులు ఉండగా అక్కడ మ్యాజిక్ ఫిగర్ మనకి 13 ఇంతకు ముందు కూడా మనం చెప్పుకున్నాం. ఆ 13 వార్డులను కైవసం చేసుకుని మున్సిపాలిటీని తన వశం చేసుకుని తన ఖాతాలో వేసుకుంది బీఆర్ఎస్ పార్టీ. ఇక 8 వార్డులను కాంగ్రెస్, 2 బీజేపీ, ఇతరులు ఒక చోట గెలిచారు. ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్పర్సన్ జనరల్ కు రిజర్వ్ చేశారు. సో ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ హంగ్ అనుకునేటువంటి సిచ్యువేషన్ నుంచి మ్యాజిక్ ఫిగర్ ని టచ్ చేసింది బీఆర్ఎస్. తన ఖాతాలో ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీని అయితే వేసుకున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. ఎస్ రాజగౌడ్ గారు, ఒకవేళ ఈ విధంగా సిచ్యువేషన్స్ ఉంటే ఎలక్షన్ కమిషన్ కి కంప్లైంట్ చేయొచ్చు, అధికారులకు కంప్లైంట్ చేయొచ్చు, ఆఫీసర్స్ కూడా చెప్తున్నారు కదా ఏదైనా ఇలా ప్రలోభాలకు గురి చేస్తున్నట్టు కానీ లేదంటే ఓటర్లను ఈ విధంగా మభ్యపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు మాకు కంప్లైంట్ చేయండి, యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నారు. మరి ఎందుకు మీకు ఆధారాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయన్నప్పుడు ఎందుకు కంప్లైంట్ వరకు వెళ్ళలేదు, ఎందుకు కంప్లైంట్ చేయలేదు? ఎలక్షన్ కమిషన్ పట్టించుకునే పరిస్థితిలో కూడా లేదు కదా మేడం. ఈరోజు పోలీసులు ఎక్కడైతే ఎలక్షన్స్ జరుగుతున్నటువంటి సెంటర్లలో సాక్షాత్తు పోలీసులే ఈ రోజు అధికార పార్టీకిను అటు బీఆర్ఎస్ పార్టీకి ఇద్దరికి సపోర్ట్ చేసేటువంటి పరిస్థితి వచ్చింది కదా. సో నేను ఏమంటానంటే ఈ ఎన్నికలు పూర్తిగా ఈ రోజు ధనము మద్యము ఏరులై పారించి ఈ రోజు ఎన్నికల్లో గెలిచింది తప్ప వీళ్ళు ఏదో సంక్షేమ పథకాలను చేసినాం కాబట్టి మేము గెలుస్తున్నామని చెప్పడం. మళ్ళీ అడుగుతున్నా, వార్డుల్లో 2,500 వార్డులు ఉన్నటువంటి 2,581 వార్డులు ఉన్నటువంటి వార్డుల్లో మున్సిపల్ వార్డుల్లో 130 వార్డులు బీజేపీ గెలుచుకుంది కదా. అంటే అక్కడ ఎటువంటి ధన ప్రవాహం కానీ మద్యం మాంసం ఇవేవి జరగలేదంటారా? అక్కడ క్లియర్ గా ఎన్నిక జరిగింది కాబట్టి బీజేపీ గెలిచింది అనుకోవాలా? 100% చెప్తున్నా మేడం, 100కు 100% భారతీయ జనతా పార్టీ ఎక్కడెక్కడైతే పోటీ చేసిందో ఎక్కడెక్కడైతే గెలిచిందో మేము కేవలం కేంద్ర ప్రభుత్వం నుంచి తెస్తున్నటువంటి నిధులను ప్రచారం చేయడం, తర్వాత రాష్ట్రంలో మేము ఎంపీల ద్వారా నిధులను తీసుకొచ్చి స్థానిక సంస్థల్లో మేము ఎట్లయితే డెవలప్మెంట్ చేస్తామని చెప్పడం ద్వారా మాత్రమే ఈ రోజు మేము గెలిచినాం. అందుకనే మాకు ఈ రోజు తక్కువ స్థానాలు వచ్చినాయి. ఈరోజు డబ్బులను మద్యాన్ని చీరలను నమ్ముకున్న వాళ్ళకేమో ఈ రోజు మీరు చూస్తున్న స్థానాలు ఎట్లా వస్తున్నాయో, మేము ప్రజాస్వామ్యయుతంగా ఈ రోజు చాలా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కు భారతీయ జనతా పార్టీ కట్టబడి ఉంది కాబట్టి ఈ రోజు ఎక్కడ కూడా మేము చెప్పిన మాట ప్రకారం పోయినాం కాబట్టి ఈ రోజు ఫలితాలు ఈ రకంగా కనిపిస్తున్నాయి. ఇంకోటి ఈ విచిత్రమైన పరిస్థితి ఏంటంటే మేడం, ఈ రోజు గత ఎన్నికల్లో మనం డబ్బులు మద్యాన్ని పంపిణీనే చూసినాం. కానీ ఈసారి ఈ అటు కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ రెండు ఒక అడుగు ముందుకేసి బంగారు నాణాలు పంపిణీ చేయడం, వెండి నాణాలు పంపిణీ చేయడం ఎక్కడన్నా చూసినామా అండి ఇది? అరే నిన్నటికి నిన్న న్యూస్లలో వస్తుంది, ఎవరైతే ఆ పంపిణీ చేసిన వెండి నాణాలు బంగారు నాణాలు ఉన్నాయో అవి కొన్ని ఫేక్ అని తేలడం, ఫేక్ అని తేలితే అక్కడ వాళ్ళు ప్రజలు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఈరోజు వెండి నాణాలను పంపిణీ చేస్తే అవి ఫేక్ అని తెలిసి ప్రజలు ఆందోళన చేసినటువంటి కార్యక్రమాలు కూడా చూసినాం మనం.
ఇంకా కొన్ని చోట్ల ఎవరైతే అభ్యర్థులు ఈ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ వాళ్ళు పంచినటువంటి డబ్బులు గాని మద్యం గాని ఈ గోల్డ్ సిల్వర్ కాయిన్స్ గాని మావి మాకు ఇచ్చేయాలి, మీరు మాకు ఓటేయలేదని చెప్పేసి బాహాటంగానే వాళ్ళు ప్రజల దగ్గరికి పోయి మళ్ళా అడుగుతున్నారు. సో ఇంత నిట్ట నిలువున ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని కూని అది సర్పంచ్ చేసి ఎలక్షన్స్ లో జరిగాయండి. ప్రజాస్వామ్యాన్ని పంచాయతీ ఎలక్షన్స్ లో ఎవరైతే గెలవలేదో అప్పుడు మనకి పార్టీ గుర్తుల మీద జరగలేదు కాబట్టి మనం దాని గురించి మాట్లాడలేదు. కానీ సార్ పార్టీ గుర్తుల మీద జరిగే ఎలక్షన్స్ కాబట్టి ప్రజల తీర్పు ఏ విధంగా ఉంటుందో తప్పకుండా చూస్తామని చెప్పారు. కేంద్ర మంత్రులు ప్రచారం చేశారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, రాష్ట్ర అధ్యక్షులు కావచ్చు, జాతీయ అధ్యక్షులు కావచ్చు, ప్రతి ఒక్కరూ ఈసారి తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్స్ లో ప్రచారంలో పార్టిసిపేట్ చేసినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపించింది. కానీ ఫలితాలు ప్రెసెంట్ ఇప్పటి వరకు చూసిన దాని ప్రకారం చూస్తే కనుక 116 మున్సిపాలిటీలో ఒక్క మున్సిపాలిటీని మాత్రమే బీజేపీ కైవసం చేసుకుంది. రానున్న ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయనే దాని గురించి కూడా మాట్లాడదాం రాజు నేత గారు. ఒక్క నిమిషం. ఎస్ విజయ్ గారు నమస్తే అండి.